నమస్తే అండి. ఈరోజు వార్తలు చదువుతోంది ప్రమీల పవన్. ఐర్లాండ్ రాజధాని అయిన డబ్లిన్ నగరం నుండి. ముందుగా విద్యార్థులకు సంబంధించిన వార్త. ఐర్లాండ్లో ఈ ఏడాది లీవింగ్ సర్టిఫికేట్ పరీక్షలు జూన్ 3 నుంచి అంటే రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. 70,000 మందికి పైగా విద్యార్థులు హాజరు కానుండగా తొలి పరీక్ష ఇంగ్లీష్ పేపర్ 1గా నిర్వహించనున్నారు. ఐర్లాండ్లో గాటా ట్రైనీ రిక్రూట్మెంట్ 2026 దరఖాస్తుల గడువు రేపు జూన్ 3 మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. గాటాలో చేరాలనుకునే వారు అభ్యర్థులు పబ్లిక్ జాబ్స్ పోర్టల్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నియామక ప్రక్రియకు దేశవ్యాప్తంగా ఆసక్తికర స్పందన లభిస్తోంది. భారతీయ ప్రయాణికులకు జర్మనీ నుంచి శుభవార్త. జూన్ 3, 2026 నుండి జర్మన్ విమానాశ్రయాల ద్వారా ఇతర దేశాలకు వెళ్లే భారతీయులకు ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్ వీసా అవసరం లేదు. అయితే ప్రయాణికులు విమానాశ్రయం అంతర్జాతీయ ట్రాన్సిట్ జోన్లోనే ఉండాలి. జర్మనీలోకి ప్రవేశించాలంటే సాధారణ వీసా మాత్రం తప్పనిసరి. ఐర్లాండ్లో గృహ రుణం కోరుతున్న వారికి ఉపయోగకరమైన సమాచారం. మార్ట్గేజ్ అప్లికేషన్ తిరస్కరించబడినా ఎక్కువ డిపాజిట్ పొదుపు చేయడం, అప్పులు తగ్గించడం ద్వారా తిరిగి మళ్లీ దరఖాస్తు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వ్యవసాయ రంగానికి ఊతమిస్తూ ఐర్లాండ్ ప్రభుత్వం కొత్త బయోసెక్యూరిటీ అడ్వైజరీ స్కీమ్ను ప్రారంభించింది. 2026 నుండి 2028 వరకు €8.6 మిలియన్ నిధులతో వేలాది ఫామ్లలో ఉచిత వెటర్నరీ తనిఖీలు నిర్వహించనున్నారు. చివరగా క్రీడల వార్త. వెస్టిండీస్పై విజయానంతరం ఐర్లాండ్ మహిళల జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగిందని, ఈ ఫలితం T20 ప్రపంచ కప్ సన్నాహాలకు ఉపయోగపడుతుందని జట్టు పేర్కొంది. ఇవి రోజు వార్తలు. తిరిగి రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.